హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం ఆల్రెడీ రీఫర్బిష్ ల్యాప్టాప్స్ చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నాం అనేసి అందరికీ తెలుసు. సో ఇందులో మన చిత్తూరు బ్యాక్గ్రౌండ్ కానీ మనం చూసుకున్నట్టయితే చాలామందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే, మనకు ల్యాప్టాప్ కావాలి కానీ ఫినాన్షియల్ స్టేటస్ సహకరించకుండా ఎలా అప్పులు చేయాలా, వేరే ఎక్కడన్నా అప్పులు తీసుకొచ్చి మళ్ళీ ల్యాప్టాప్ కొనడం కానీ, అలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆల్రెడీ చేస్తున్నాం, కానీ ఈరోజు మీకు వీడియో ద్వారా చెప్పడం అనేది చేస్తున్నా. ఏంటంటే, రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ కూడా మనము ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ ఈఎంఐ ఎలా ప్రొవైడ్ చేస్తాం అంటే, నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ కార్డు ఉంది, లేకపోతే వేరే ఏదో బ్యాంక్ ఫైనాన్స్ కార్డు ఉంది, అలా కాదు. సో ఇక్కడ మనం ఒక ప్రైవేట్ ఫైనాన్స్ ఒకటి ఇస్తున్నాం, అంటే మన ద్వారానే ఇస్తున్నాము. ఎవరి లింక్ అవసరం లేదు మనకు. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కానీ అలాంటి ఎవరు హెల్ప్ మనకు అవసరం లేదు. సో మనమే ఓన్గా ఇస్తున్నాం అనమాట. సపోజ్ మీకు ఎవరైనా అంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేసే వాళ్ళు అయితే మీరు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ తీసేసుకోవచ్చు. లేదు, నాకు అది కూడా లేదు, నేను నార్మల్గా నాకు ల్యాప్టాప్ ఒకటి కావాలి, నేను సో కాలేజీలో చదువుతున్నాను, నాకు ఇలా ఈఎంఐలో ల్యాప్టాప్ కావాలి, రీఫర్బిష్ ల్యాప్టాప్ అని అంటే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని కావాలి కదా. అంటే ఎవరికైనా వాళ్ళకి ఇస్తారా, ఎన్ని నెలలు ఇస్తారు, ఎంత బడ్జెట్ అయితే ఇస్తారు, ఎంత ల్యాప్టాప్ కొన్నా ఇస్తారా, తక్కువలో ల్యాప్టాప్ ఇప్పుడు 10,000కి ల్యాప్టాప్ కొనుక్కుంటే ఇస్తారా, లేకపోతే 50,000కి కొంటే ఇస్తారా అని అంటే రైట్. దానికన్నిటికీ ఇప్పుడు మనం ఒక సొల్యూషన్ చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మార్కెట్లో కానీ వెళ్ళినారంటే ఒక i5 8th జనరేషన్ ఒక ల్యాప్టాప్ 8GB 256GB ల్యాప్టాప్ కొన్నారనుకోండి, అరౌండ్ ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళు చెప్పే ప్రైజెస్ వచ్చి మీకు ఏంటంటే 26,000, అరౌండ్ 25,000 to 26,000 పడుతుంది అనమాట. సో మనం ఆ రేట్కి ఇచ్చేది లేదు. మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు i5 8th జనరేషన్ అంటే విత్ 8GB ర్యాము, 256GB SSD అండ్ అదేవిధంగా ఒక బ్యాగు, వైర్లెస్ మౌస్ అన్నీ కలిపి సెట్గా ఛార్జర్తో పాటు క్లీన్ అండ్ నీట్ కండిషన్తో ఉన్న ల్యాప్టాప్, మంచి బ్యాటరీ బ్యాకప్, కెమెరా, వైఫై, బ్లూటూత్ కానీ, ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ యాక్సెస్, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటే బ్యాక్లైట్ కీబోర్డు, అదేవిధంగా మనకు మైక్, క్యామ్ అన్నీ వర్క్ చేసే నీట్గా ఉండే ల్యాప్టాప్ మనం 22,000కి ఇస్తున్నాం. ఇది డీజే కంప్యూటర్ స్పెషాలిటీ అనుకోండి. సో ఈ ప్రైజ్ని మనము నెట్ క్యాష్ కడితే ఇచ్చేస్తున్నాం. ఇందులో ఈఎంఐ కావాలి అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఈ పాత ప్రైస్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీరు ఈఎంఐ చూసుకున్నారంటే, రీఫర్బిష్ ల్యాప్టాప్ కానీ కొత్త ల్యాప్టాప్స్ కానీ మీరు తీసేటప్పుడు అక్కడ ఏముంటుందంటే 24% ఇంట్రెస్ట్ అని ఉంటుందండి. సో ఆ 24% ఇంట్రెస్ట్తోనే మనం కూడా ఇస్తున్నాము. మన దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఏం తేవాలి అని అంటే, ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ 2 తీసుకొని రావాలి. అంటే మీ అడ్రస్ ప్రూఫ్. ఒకవేళ స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఐడి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత మనం ఇచ్చే ఈఎంఐ ఎలా ఉంటుందంటే, ఓన్లీ 4 ఈఎంఐస్గా మాత్రమే డివైడ్ చేస్తామండి. ఎక్కువ ఇవ్వము. అంటే 5 ఇన్స్టాల్మెంట్స్ 6 ఇన్స్టాల్మెంట్స్ లేదు, ఓన్లీ 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తున్నాం. ఈ 4 ఇన్స్టాల్మెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్న అదే ల్యాప్టాప్ ఒకవేళ తీసుకున్నామంటే 22,000 రూపీస్ ల్యాప్టాప్ i5 8th జనరేషన్ అనుకున్నట్టయితే, దానికి 24% మనం కానీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అయితే మనకు 5,280 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుందండి. 4 నెలలకు గాను మీకు 5,280 రూపీస్ పడుతుంది. సో దాన్ని 22,000కి మనం కానీ యాడ్ చేసినట్లయితే 27,280 రూపీస్ పడుతుందండి. అంటే ఈ 5,280 రూపాయలు మీకు ఎక్స్ట్రా ఛార్జెస్. దానికి మనం ఏం చేయలేం, ఎందుకంటే ఏదైతే మనం ఇస్తున్న ఫైనాన్స్ ఎవరి దగ్గర నుంచి అయితే ఇస్తున్నామో అది ఒక యాప్. సో ఈ యాప్లో మనం ఖచ్చితంగా వాళ్ళకి పేమెంట్ చేసే తీరాలి. సో ఆ డబ్బులు నాకు రాదు, యాప్ వాళ్ళకి వస్తుంది. సో అంటే ఎవరైతే మనకు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ అంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ లేదు, జీరో ఫైనాన్స్ కూడా అంటారు, కానీ సో దానికి ప్రాసెసింగ్ ఫీజు ఇవి అవన్నీ తీసుకుంటారు. ఇందులో అలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు, కానీ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఇదన్నమాట. సో దీంట్లో
ఈ 27,280 రూపీస్ని మనము 4గా డివైడ్ చేస్తే 6,820 రూపీస్ వస్తుంది. 6,820 రూపాయలు వస్తుంది. మీరేం చేయాలంటే ఈ 6,820 రూపాయలని మీరు ఫస్ట్ డ్యూ కింద కట్టేసి మీరు ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ రిమైనింగ్ 3 ఈఎంఐలు నెక్స్ట్ మంత్ ఈ డేట్ నుంచి నెక్స్ట్ మంత్కి మీ బ్యాంక్లో మీరు అకౌంట్లో పెడితే చాలు, ఆటోమేటిక్గా మీ బ్యాంక్ నుంచి డిడక్ట్ అవుతుంది. అక్కడి నుంచి డిడక్ట్ అయిపోతుంది. సో ఆ బ్యాంక్కి మీకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు, నేను చెప్పినట్టు మీకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఇవి తీసుకొని వచ్చే దాంతోపాటు మీకు గూగుల్ పే ఆర్ ఫోన్పే కంపల్సరీ ఉండాలి. మీరు అకౌంట్కి లింక్ చేసి ఉండాలి. ఆ అకౌంట్లో నుంచే ఈ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఆ అకౌంట్లో మీ పర్టికులర్ డేట్ అండ్ టైంకి ఖచ్చితంగా మీ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ఆ టైంలో మీకు అకౌంట్లో లేదనుకోండి ఏమవుతుంది? సో సపోజ్ నేను అకౌంట్లో పెట్టను, అకౌంట్లో లేదు, నా దగ్గర డబ్బులు లేదు, నేను పెట్టను అన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఒకవేళ అకౌంట్ మళ్ళీ పోయి మీరు బ్యాంక్లో యాక్సెస్ చేసుకోవాలంటే మీరు 2,000 రూపీస్ పెనాల్టీ కట్టి ఆ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. సో అది ఒక 2,000 నష్టము. సో అదేవిధంగా మీరు ఇక్కడ ఈ మంత్ స్కిప్ చేసినారనుకోండి ఈఎంఐ కట్టడము, మళ్ళీ మీకు ఇక్కడ ఒక 1,000 రూపాయలు పెనాల్టీ పడుతుంది అడిషనల్గా ఎవ్రీ మంత్కి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించో లేకపోతే ఆ 1,000 రూపాయలు చెప్పలేదు, మాకు 2,000 చెప్పలేదు, ఈ రోజు కట్టలేము, నేను నెక్స్ట్ మంత్ కట్టుకుంటాను అన్నప్పటికీ సో ఈ కండిషన్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కండిషన్స్ అన్నీ తెలియకుండా మీరు నార్మల్గా వచ్చి నాకు ఈఎంఐ కావాలని తీసుకోవడం అండ్ నెక్స్ట్ మంత్ మీరు సపోజ్ కట్టలేకపోయినారనుకోండి అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ ఆ అకౌంట్ ఇంకొకసారి ఈ అకౌంట్ మీరు యాడ్ చేయలేరు. యాడ్ చేయాలంటే మళ్ళీ 1,000 రూపీస్ పెనాల్టీ ఇక్కడ కట్టాలి, ఈ యాప్ వాళ్ళకి కట్టాలి, ప్లస్ 2,000 రూపీస్ బ్యాంక్కి కట్టాలి. అక్కడికి ఒక్క ఈఎంఐ మీరు ఎగ్గొట్టినా కూడా మీకు 3,000 రూపాయల దాకా పెనాల్టీ పడుతుంది. సో అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఇదన్నమాట, ఓకేనా? సో ఇలా కానీ మనం ఎందుకు చేస్తున్నాం ఇది అని అంటే సో నేను కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ నేను ఈఎంఐలో కడతానని చాలామంది అడిగారు. వచ్చిన ప్రతిసారి ల్యాప్టాప్ చూస్తున్న ప్రతిసారి ల్యాప్టాప్ అయితే బాగా నచ్చింది, 40,000 రూపాయలు ల్యాప్టాప్ అని ఒక ల్యాప్టాప్ చెప్పినప్పుడు 40,000 ఓకే వర్తే, కానీ నా దగ్గర ఇప్పుడు 40,000 లేదే, నేనేం చేయాలి? ఈ 40,000 రూపీస్ నేను ఒకసారిగా నేను కట్టలేను, 10,000 అన్నీ ఇచ్చేస్తాను అన్నప్పుడు ఈ 10,000కి ఇంకొంచెం అడిషనల్గా ఈఎంఐ అనేది పడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో పాటు కలిపి మీరు 4 ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఈఎంఐ మాత్రం ఆన్ స్పాట్ పే చేయాల్సి వస్తుంది. అది కూడా మీ గూగుల్ పే ఆర్ ఫోన్పే నుంచే కట్టాల్సి వస్తుంది. మీరు అకౌంట్లోనే పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు అకౌంట్లో పెట్టేసుకున్నా పర్లేదు, లేదు చేత్తో ఇచ్చినా కూడా మేము అక్కడ 3 ఈఎంఐకే మీకు అకౌంట్ లింక్ పెడతాం అనమాట. లేదు అకౌంట్లోనే ఉంటే మీరు 4 ఈఎంఐస్కి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ఎట్లయినా ఓకే. సో ఇదండి ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పదలుచుకునేది ఇది. సో మన డీజే కంప్యూటర్స్లో ఎనీ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ మీరు తీసుకున్నా కూడా మీకు ఈఎంఐ అవైలబుల్లో ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో మన లింక్ ఇస్తాను, వాట్సాప్ లింక్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. స్క్రీన్ పైన ఇచ్చిన నెంబరే మీకు ఆల్మోస్ట్ వాట్సాప్ నెంబర్. మీరు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు, లేకపోతే నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు నేను క్లియర్గా అయితే చెప్పినాను అనుకొని ఆశిస్తున్నా ఈ వీడియోలో. ఇంకా మీకు మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈఎంఐ అవైలబుల్ ఉంటుందండి రీఫర్బిష్డ్ ల్యాప్టాప్లో. ఇంతవరకు ఈ చిత్తూరు డిస్టిక్లో ఎవరు మీకు ఈఎంఐ ఇచ్చిన వాళ్ళు లేరు. అందులోనూ బజాజ్ ఫైనాన్స్ ఇవి అవి అంటారు. సో అవి కాకుండా నార్మల్గా మీకు ఏ కార్డు అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఒక ఆధార్ కార్డు తీసుకొని మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంటే తీసుకొని మన దగ్గరికి వచ్చేసేయండి. నేను ఈఎంఐలో మీకు ల్యాప్టాప్ అనేది ఇస్తాను. మన దగ్గర ఆల్రెడీ ల్యాప్టాప్స్ అయితే రెడీగానే ఉంటాయి, మీరు చూసారు ఆల్రెడీ, నేను చూపించాను కూడా చాలాసార్లు. మనకు i5, i7లో 8th జనరేషన్, 6th జనరేషను, i5 11th జనరేషను, హెచ్పిలో ఉన్నాయి, డెల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే లెనోవోలో లేదు. సో ఇవన్నీ ఉన్నాయి మనకు ల్యాప్టాప్స్ అయితే స్టాక్ బాగానే ఉన్నాయి, ఇంకా మరియు వస్తూనే ఉంటాయి. ఎవ్రీ మంత్ మినిమం మనకు 5-6 ల్యాప్టాప్లు 10 ల్యాప్టాప్లు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ప్లస్ స్టాక్ కూడా ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. సో కొన్ని మోడల్స్ మనకు కొంతమంది టచ్ అడుగుతారు, 360 అడుగుతారు. చూసే సేల్ వాళ్ళకి ఒకటి సేల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చి వాళ్ళే ఆ ల్యాప్టాప్ ఉందా అని అడుగుతారు. సో అలా ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అవైలబిలిటీని బట్టి కొన్ని మోడల్స్, అన్ని డిఫరెంట్ మోడల్సే తెస్తుంటాను నేను. ఒకే మోడల్లో 4-5 ల్యాప్టాప్లు తీసుకొచ్చి పెట్టట్లేదు. ఎందుకంటే
డిఫరెంట్గా మీకు చూపించాలి, మీకు సాటిస్ఫై అవ్వాలి. కస్టమర్స్ అన్నాక నాకు ఈ మోడల్, ఇప్పుడు బట్టల అంగడికి పోతే ఎట్లా నాకు అన్ని డిజైన్స్ కావాలంటారో అదేవిధంగా అన్ని డిజైన్స్ మీరు ఎలా చూస్తారో అన్ని మోడల్స్ ల్యాప్టాప్స్ మాత్రం మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అన్ని మోడల్స్ మీరు చూడొచ్చు. సరే ఆన్స్పెడ్ లేదు మీకు అప్పటికి కావాలి, నాకు పలానా స్పెసిఫికేషన్లో కావాలి అంటే కూడా ఆ స్పెసిఫికేషన్ కూడా మీకు తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఆన్ స్పాట్లో మీకు కాన్ఫిగరేషను, దాని ప్రైస్ ఎంత అవుతుంది, ఒకవేళ ఫొటోస్ ఉంటే ఫొటోస్ కానీ మీకు అన్నీ చూపిస్తాను. మీకు ఓకే అంటే అడ్వాన్స్ పే చేసి వెళ్ళొచ్చు. మీకు 1 or 2 డేస్లో మీకు ల్యాప్టాప్ తెప్పించి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చాలా దూరంలో ఉన్నాము, మాకు ల్యాప్టాప్స్ అక్కడికి పంపిస్తారా అని అంటే ఓన్లీ క్యాష్ అండి, ఈఎంఐ అవైలబుల్ లేదు. నేను ఓన్లీ ఇది చిత్తూరు పీపుల్కి మాత్రమే చేయాలనుకుంటున్నాను. బయట వాళ్ళకైతే ఓన్లీ నెట్ క్యాష్ అండి. నెట్ క్యాష్ మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు ఫొటోస్, కాన్ఫిగరేషన్ అవి పంపిస్తాను. నేను ఒకవేళ మీరు బయట బెంగళూరు, చెన్నై, నెల్లూరు, విజయవాడ ఎక్కడున్నా అన్ని చోట్లకి నేను ఆల్రెడీ పంపించాను. సో ఆ ప్లేసుల్లో కూడా నేను పంపించిన ల్యాప్టాప్ మీకు ఏదైనా ఫొటోస్ పెట్టి స్పెసిఫైడ్గా నాకు ఈ స్క్రాచెస్ ఉంది అని ఏదన్నా కూడా మీకు చూపిస్తే కూడా నేను ఫోటోలో క్లియర్గా చెప్తానండి. తర్వాత ఆ స్క్రాచ్ తప్ప ఎక్కడైనా ఒక స్క్రాచ్ ఉన్నా లేకపోయినా, లేదు అంటే లేదనే ఖచ్చితంగా చెప్తాను. మీకు ఫొటోస్లోనే అదే పెడతాను. నేను ఏదైతే చెప్తానో ఆ మాట 100% ఆ ల్యాప్టాప్ అలాగే ఉంటుంది. మీకు ఎటువంటి చీటింగ్ జరగదు. క్లియర్ అంటే క్లియర్గా ఉంటుంది. నేను ఈ ల్యాప్టాప్ ఈ కండిషన్లో ఉంటుంది, ఆ కండిషన్లో ఉంటుంది. ఇందులో కీబోర్డ్ మార్చామంటే కీబోర్డ్ మార్చే ఉంటుంది, బ్యాటరీ మార్చినామంటే బ్యాటరీ మార్చినట్టే ఉంటుంది. అలాంటి రావు మన దగ్గర. సపోజ్ వచ్చినా కూడా నేను చెప్తాను. సో ఇందులో మీకు ఎవరైతే మీకు స్పెసిఫైడ్గా నాకు ఈ మోడల్ కావాలి అంటారో, లేకపోతే నా యూట్యూబ్ చూసి నాకు ఈ మోడల్ పంపించండి అంటారో, మీకు ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తానండి. ఆల్ ఓవర్ ఇండియా అంటే నేను తెలుగులో వీడియో చేస్తున్నా, తెలుగు వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఉన్నా కూడా నేను పంపిస్తాను. లేకపోతే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా నేను పంపిస్తున్నా. ఈ వీడియో మీకు అండర్స్టాండ్ అయితే చాలు. సో మీరు ఎక్కడికి పంపించమన్నా నేను పంపిస్తాను. కానీ ఓన్లీ నెట్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. జస్ట్ మీరు అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ స్క్రీన్ షాట్ మీరు షేర్ చేసిన వెంటనే ఆ రోజు నాకు ల్యాప్టాప్ అవైలబిలిటీలో ఉంటే ఆ రోజే మీకు అప్పటికే ప్యాక్ చేసి వితిన్ 2 అవర్స్లో అక్కడి నుంచి మీకు కొరియర్ డీటెయిల్స్తో పాటు పెట్టేస్తాను. అది ష్యూర్, అది జరుగుతుందండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్లో మీరు చాట్ చేయొచ్చు, లేదా నాకు కాల్ చేసి మాట్లాడండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ ఫైనాన్స్ ప్రాబ్లంతోనే ల్యాప్టాప్ తీసుకోలేకపోతున్నారు. ఎక్కడో ఒక చోటకి వెళ్ళి మోసపోయి చాలా చీప్ ల్యాప్టాప్ని తక్కువ ప్రైస్ కావాలని దాని తర్వాత అది అట్లీస్ట్ యూజ్ అవ్వట్లేదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్కి ఏదైతే వాళ్ళు తీసుకుంటారో ఆ ల్యాప్టాప్ వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు. తీసుకుంటున్నారు కానీ తక్కువ కావాలి అంటారు, తీసుకుంటారు. ఒకసారికి నా దగ్గర ఇంతే అమౌంట్ ఉంది అని చెప్పేసి తీసుకొని వచ్చేస్తారు. మళ్ళీ నాకు ఇది పనికి రాలేదు, దీన్ని ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకుంటారా, అలా చాలామంది మనల్ని వచ్చి అడుగుతున్నారండి. అదేం ఇబ్బంది లేదు, అలాంటి ఏం లేదు. మీకు ఎలాంటి ల్యాప్టాప్ కావాలన్నా నేను ఇస్తాను, మీకు నాలెడ్జ్ ఉంటే. లేదు అని అంటే నాకు పలానా పర్పస్కి ఈ ల్యాప్టాప్ కావాలని చెప్పండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఈ ల్యాప్టాప్ అయితే మీకు సరిపోతుందని చెప్పి ఖచ్చితంగా మీకు నేను ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి చెప్పండి.